సీజ్ ఫైర్ మనం డీజీఎంఓ ఇద్దరు ఒప్పుకున్న తర్వాత మనకంటే ముందర డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేశాడు, దాంతో నెరేటివ్ అంతా డొనాల్డ్ ట్రంప్ చేతికి వెళ్ళి నేనే యుద్ధం ఆపాను అని చెప్పుకునేటువంటి పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన గంట తర్వాత మన ఫారెన్ సెక్రటరీ వచ్చి అనౌన్స్ చేస్తారు. సో దాంతో మనం చాలా వెనకబడ్డాం. మోదీ గారు ఈసారి ఏం చేశారంటే, డొనాల్డ్ ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేశారు, మీరు కొంత మాకు హెల్ప్ చేయండి, ఇరాన్ తో మాట్లాడి యుద్ధం ఆపే ప్రయత్నం చేయండి అని మోదీ గారికి ఫోన్ చేస్తే, మోదీ గారు ఫోన్ పెట్టంగానే మోదీ గారు ట్వీట్ చేశారు. నార్మల్ గా ఏమవుతుందంటే మై గుడ్ ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ అని రాసి ఉండేవాడు, ఈసారి రాయలే. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాల్డ్ మీ, వి హ్యాడ్ అ కాన్వర్సేషన్, ఐ ఇన్ఫార్మ్డ్ ప్రెసిడెంట్ దట్ దిస్ వార్ షుడ్ నాట్ హ్యాపెన్ అండ్ దేర్ షుడ్ బి ఎ డిప్లొమాటిక్ సొల్యూషన్ టు దిస్ అని ట్వీట్ చేసి పడేసి, డొనాల్డ్ ట్రంప్ తప్పుడు కూతురు కూయక ముందరే మనం ట్వీట్ చేసాం. సో ఆ తప్పిదం అప్పుడు చేసాం కాబట్టి మనకు వీక్నెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అలాగే ఇందాక నేను చెప్పాను కదా, సీడ్ సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్, దాంట్లో మన వీక్నెస్ లో ఇప్పుడు నేర్చుకున్నాం. మోదీ గారు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం మనం టెర్రరిస్ట్ క్యాంపులను అటాక్ చేయాలన్నా ఫస్ట్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టిన తర్వాతే మనం వెళ్ళి దాన్ని హ్యాండిల్ చేస్తాం. బట్ ఆ వీక్నెస్ మనకు ఈ రోజు రెక్టిఫై చేయగలం. అలాగే మనం చూస్తే కనుక అలయన్సెస్ ఎవ్వరూ మనకు సమర్థించడానికి రాదు. మనకు వ్యతిరేకంగా మన వెనకాల గొయ్యలు తవ్వుతూ వాడు మొత్తం పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం అమెరికా. కాబట్టి మన పక్షాన్ని ఎవరూ నిలబడలేదు అని అర్థం చేసుకోం. రష్యా వాళ్ళ యుద్ధంలో బిజీగా ఉన్నారు, వాళ్ళు మనకేమి ఇచ్చే పరిస్థితుల్లో రష్యా లేదు. మన యుద్ధం మనమే చేస్తాం. మన ఆత్మ నిర్భరత పెంచుకోవాలి. ఈ యుద్ధంలో జరిగిన గుణపాఠాల ప్రకారం ఎవరిని నమ్మకూడదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి.